తర్వాత పూజలు మీరు యూట్యూబ్ కోసం చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామందిని చూసా ఇటీవలి కాలంలో గ్రాండ్గా ఆ ప్లాస్టిక్ పూలు తెస్తారు, ఇవన్నీ తీసుకొచ్చి అలంకరిస్తారు. మీకు అసలు దేవుడు కనిపించాడు, ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత కనీసం ఒక పావు కిలోమీటర్ ఉంటుంది ఆ దూరం దేవుడికి ఈ చేసిన అలంకరణకి. మరి పూజ ఎక్కడ చేస్తారు? రెండోది, ప్రతి వాళ్ళు ఇప్పుడు పండగలు చేసేస్తున్నారు. ఒకప్పుడు బొట్లే పెట్టుకోలేదు, మీకు తెలుసో లేదు. ఒకప్పుడు పండగలే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతిదీ చాలా గ్రాండ్గా పండగ. అసలు ఒక రకంగా మంచిదే పూజలు చేయటం, కానీ ఇది ఒక వేలం వెరిలాగా అయిపోయింది. ఇదేంటంటే వాళ్ళని ప్రదర్శించుకోవటం అనమాట. దీని మూలంగా ఓ వీడియో చేయటం. ఇప్పుడు మీరు ఇవి పెట్టారు, అప్పుడు పక్కవాడు చూసేవాడు, ఓ ఇవి ఎక్కడ కొన్నారు, భలే ఉన్నాయే అడగడం వెంటనే. అంటే మీరు పూజ చేసేది మీకు వ్యూస్ రావాలి, మీరు పూజ చేసేది మీకు సబ్స్క్రైబర్స్ రావాలి, మీరు పూజ చేసేది డబ్బులు రావాలి. అది కాదు. మీరు సింపుల్గా చేయండి. దేవుడు ఎప్పుడు కూడా అంటే మీరు గుళ్ళల్లో మనం చూస్తే గర్భగుడి సింపుల్గా ఉంటుంది, దేవుణ్ణే అలంకరిస్తారు. ఎక్కువ వేలం వెరిగా అలంకరణలు ఉండవు. మీరు గమనిస్తే కనుకైతే మనం చక్కగా మామిడి తోరణాలు కడతాము, చేస్తాము. ప్లాస్టిక్ పూలు అంటే ఇప్పుడు పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇష్టం. నేను దాని గురించి అంటల్లా. ఈ పిండి వంటలు లేకపోతే ఈ చేసినవన్నీ చుట్టూ పెట్టేసి పూజ చేయడానికి ప్లేస్ లేకుండా అది చిత్రంగా అనిపిస్తుంది నాకు.